హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమల జపాలి ఆంజనేయ స్వామి వారి దర్శనానికి భక్తులు బారుతీరారు. హనుమ జన్మస్థలం పలువబడే జపాలి ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి భారీగా తరలివస్తున్నారు. జపాలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం అంటే ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. ముఖ్యంగా దట్టమైన అడవి ప్రాంతంలో ప్రత్యేక అనుభూతి కలిగిస్తోందంటూ కూడా భక్తులు తెలియజేశారు. రైట్, దీని మీద మరింత సమాచారాన్ని ఇప్పుడు జపాలి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ముఖ్యంగా జపాలి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనానికి స్వామివారి భక్తులు ఏదైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు నేరుగా జపాలి ఆంజనేయ స్వామి ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జపాలి ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కొంతమంది దూరం నుంచి వచ్చినారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ముఖ్యంగా ఈరోజు జపాలి దర్శనం ఎలా అనిపించింది? మేము అనకాపల్లి నుంచి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొంచెం క్రౌడ్ ఉన్నా సరే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరిగింది. ప్లెజెంట్ గా ఉంది కూడా. సో దిస్ ఈస్ మై ఫస్ట్ టైం టు ఇక్కడికి రావడం. ఇంకా దర్శనం చేసుకున్నాము, చాలా మంచిగా ఉంది. ప్రసాదాలు అవి కూడా అరేంజ్ చేయడం అంతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకా తినేసి ఇంకా బయలుదేరుతున్నాం. అంటే ఇట్లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ఇట్లాంటి ఆలయం చూడడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఇలా నడిచి రావడం ఎలా అనిపిస్తుంది? అది చెప్తున్నా కదా, ఇట్స్ వెరీ గుడ్ ఫీల్ యాక్చువల్లీ. చాలా బాగుంది. అంటే ఇంత క్రౌడెడ్ గా ఉన్నా సరే వెరీ మేనేజబుల్ థింగ్ ఇక్కడ. సో నీట్ గా ఉంది. సరౌండింగ్స్ ఏమైనా కానీ చాలా ప్లెజెంట్ గా ఉంది. కూల్ గా కానీ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా భక్తులు ఒకటే చెప్తున్నారు. ముఖ్యంగా ఇదంతా పీస్ఫుల్ గా ఉంది. ముఖ్యంగా స్వామివారి దర్శనం కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పెడుతున్నటువంటి అన్న ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా దర్శనం ఉదయం నుంచి వచ్చినప్పటికీ భక్తుల దర్శనం బాగా జరిగింది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇటువంటి ప్రాంతంలో అంటే అటవీ ప్రాంతంలో స్వామివారి ఇట్లా దర్శనం దొరకడం, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే జపాలి ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉండడం ప్రధానంగా చెప్పాలంటే ఏదైతే మొదటి నుంచి టీటీడీ చెప్పిన దాని ప్రకారం స్వామివారి ఏదైతే జన్మస్థలంగా ఏదైతే ఇక్కడ భావిస్తారో జపాలిని, ఈ నేపథ్యంలోనే జపాలి ఆంజనేయ స్వామికి ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా ముడుపులు కట్టుకొని వచ్చి వాళ్ళు ముడుపులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే మనం అక్కడ చూస్తున్నాం, వాళ్ళు ముడుపులు ప్రత్యేకంగా ముడుపులు తీసుకొచ్చి చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారి జపాలి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అని చెప్పొచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ముడుపులు కట్టుకొని వచ్చారు మీరు? ముడుపులు కట్టుకొని వచ్చారు. మేము 14 మంది వచ్చినాం సార్. అంటే నడిచి వచ్చారా? ఇక్కడ నుంచి నడిచి వచ్చినాం సార్. తిరుపతిలో హాల్టింగ్ చేసి నైట్ వచ్చి ఇప్పుడు ఇరుముడు ఎత్తుకొని ఇక్కడికి వచ్చినాం. దర్శనం బాగా జరిగింది, మంచిగా ఉన్నది. మేము జపాలికి ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు కొండగట్టుకు వెళ్తాము. ఈసారి జపాలికి రావాలనే ఉద్దేశంతోనే 15 మంది ఇరుముడు కట్టుకొని వచ్చినాం. భగవంతుడు మంచి అనుకూల దయ వల్ల మంచి దర్శనమే. ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఆ స్వామి దర్శనం అంటే ఎక్కడైనా వివిధ ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి దర్శనాలు చూసింటారు, కానీ ఇక్కడ జపాలి ఇట్లా అటవీ ప్రాంతంలో స్వామి దర్శనం ఎలా అనిపించింది? మాకు అంటే మేము కొండగట్టు భద్రాచలం పోయేది. ఆడేందంటే కొద్దిగా ఇంత న్యాచురల్ అలా ఈ అటవీ ప్రాంతంలో ఇంత మంచి లొకేషన్ లో మా ఫ్యామిలీని కూడా తీసుకొని వచ్చినాం చూపెట్టాలని. బాగుంది, మంచి లొకేషన్ లో మంచిగా ఉంది. దర్శనం కూడా బాగుంది. అన్నదానం మంచిగా ఉంది. ఆ భగవంతుడు అందరిని ఎల్లవేళగా మంచిగా చూడాలని. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదైతే సుదూర ప్రాంతాలు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆలయానికి మాత్రమే ఎక్కువగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా వెళ్తుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ సైతం నుంచి అక్కడ నుంచి ఏదైతే తెలంగాణ నుంచి కూడా పూర్తిగా భక్తులు ఇక్కడికి పూర్తిగా చేరుకొని ఇక్కడ పూర్తిగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ముడుపులు కట్టుకొని, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి మేము ముడుపులు కట్టుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నామని చెప్పేసి వాళ్ళైతే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల.